వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో 2వ తరగతి తెలుగు సాధనా పుస్తకం 5వ పాఠం చిచ్చుబుడ్డి పాఠంలోని అంశాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఆ ప్రశ్న కింది పట్టికలోని ఛావత్తు అక్షరాలున్న గడులకు ఒక రంగు, డావత్తు అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి అంటున్నారు. ముందుగా ఛావత్తు ఉన్న అక్షరాలకు ఒక రంగు వేద్దాం. తర్వాత డావత్తు అక్షరాలున్న గడులకు మరొక రంగు వేద్దాం. ఆ ప్రశ్న కింది పదాలు చదవండి, ఛావత్తు డావత్తు అక్షరాలకు పెట్టె గీయండి. ఇక్కడ చూడండి, ముందుగా పదాలు చదువుదాం. ముచ్చట, మచ్చిక, పచ్చీసు, అచ్చులు, కచ్చూరాలు, నిచ్చెన, ఆకుపచ్చ, పుచ్చకాయ, కుచ్చుల జడ, గచ్చునేల, చిచ్చుబుడ్డి. బిడ్డ, వడ్డాణం, గడ్డి, కడ్డీలు, జిడ్డు, విడ్డూరం, ఇడ్డెన, ఎండుగడ్డి, కోడిగుడ్డు, ఆవలి ఒడ్డు, బందరు లడ్డు. ఈ వరుసలో ఛావత్తున్న అక్షరాలకు పెట్టె గీయాలి. అలాగే ఈ వరుసలో డావత్తు ఉన్న అక్షరాలకు మనం పెట్టె గీయాలి. నేను ఒక్కొక్క అక్షరానికే పెట్టె గీశాను. మీరు ఈ వరుసలో ఉన్న డావత్తు ఉన్న అన్ని అక్షరాలకు ఇలా పెట్టె గీయండి. ఈ ప్రశ్న పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదువుదాం. గుడ్డు, లడ్డు, పిచ్చుక, నిచ్చెన, గొడ్డలి, పుచ్చకాయ. ఇప్పుడు బొమ్మతో పదాన్ని జత చేద్దాం. పిచ్చుక, గొడ్డలి, గుడ్డు, నిచ్చెన, పుచ్చకాయ, లడ్డు. ఈ ప్రశ్న అక్షరాలు కలిపి చదవండి, రాయండి. గుడ్డు, గుడ్డు, ఒడ్డు, తెడ్డు, జిడ్డు, లడ్డు, రోడ్డు. ఊ ప్రశ్న కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. పుచ్చకాయ, వరి గడ్డి, జడ కుచ్చులు, రచ్చ బండ, కోడి గుడ్డు, బందరు లడ్డు. ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి, ఖాళీలు పూరించండి. కారులో మామ వచ్చాడు, బంగారు వడ్డాణం తెచ్చాడు, బుజ్జి పాపకు ఇచ్చాడు, పాప లడ్డు ఇచ్చింది. ఖాళీలు చూద్దాం. బంగారు డాష్ తెచ్చాడు, బంగారు వడ్డాణం, వడ్డాణం. పాప డాష్ ఇచ్చింది, పాప లడ్డు ఇచ్చింది, లడ్డు. కారులో డాష్ వచ్చాడు, కారులో మామ వచ్చాడు, మామ. డాష్కు ఇచ్చాడు, బుజ్జి పాపకు ఇచ్చాడు, బుజ్జి పాప. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. 1 మామ, బొమ్మ ఏంటి? వడ్డాణం కదా, వడ్డాణం తెచ్చాడు. మామ వడ్డాణం తెచ్చాడు. మామ వడ్డాణం పాపకు ఇచ్చాడు, మామ వడ్డాణం పాపకు ఇచ్చాడు.
పాప వడ్డాణం పెట్టుకుంది. పాప వడ్డాణం పెట్టుకుంది. 2 చెట్టు మీద పిచ్చుక ఉంది. చెట్టు మీద పిచ్చుక ఉంది. పిచ్చుక గూడు కట్టింది. పిచ్చుక గూడు కట్టింది. గూటిలో పిచ్చుక గుడ్డు పెట్టింది. గూటిలో పిచ్చుక గుడ్డు పెట్టింది. కింది అక్షరాలకు గుడింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. ఇక్కడ చాకు చావత్తున్న గుణితము, అలాగే డాకు డావత్తున్న గుణితము రాయాలి. ముందు చావత్తు ఉన్న గుణితం రాద్దాం. తర్వాత డావత్తు ఉన్న గుణితము, చావత్తు పదాలు ముచ్చట, అచ్చులు, నిచ్చెన, పుచ్చకాయ. తర్వాత డావత్తు ఉన్న పదాలు కొన్ని రాద్దాం. గుడ్డు, ఒడ్డు, తెడ్డు, లడ్డు. కింది బొమ్మలకు పేర్లు రాయండి. బొమ్మల పేర్లు రాద్దాం. లడ్డు, పిచ్చుక, నిచ్చెన, గుడ్డు, గొడ్డలి, పుచ్చకాయ. కింద వాక్యాలలో గీత గీసిన చోట చావత్తు, డావత్తులలో సరైన ఒత్తులను చేర్చి రాయండి. ఇక్కడ చూడండి, వాక్యంలో ఒక పదంలోని ఒక అక్షరం కింద గీత గీశారు కదా, ఆ గీత గీసిన అక్షరానికి చావత్తు కానీ డావత్తు కానీ చేర్చి సరైన పదం చేర్చి మళ్ళీ వాక్యాన్ని తిరిగి రాయాలి. 1 రైతు పశువులకు గడి వేశాడు. మనం డీకి డావత్తు ఇస్తే గడ్డి, అర్థవంతమైన పదం వస్తుంది కదా, గడ్డి వేశాడు. రాయగా రైతు పశువులకు గడ్డి వేశాడు. 2 పడవను తెడ్డుతో నడుపుతారు. పడవను తెడ్డుతో నడుపుతారు. 3 రోజు కోడి గుడ్డు తింటే మంచిది. రోజు కోడి గుడ్డు తింటే మంచిది. 4 ఆవు పసగడ్డి మేసింది. ఆవు పచ్చగడ్డి మేసింది. 5 పిచ్చుక కిచకిచ అంటుంది. పిచ్చుక కిచకిచ అంటుంది. 6 చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కింది గళ్లలో సరైన అక్షరం రాయండి. పదాలు చదవండి. గడ్డి మోపు, వడ్డాణం, బందరు లడ్డు, నిచ్చెన, జడకుచ్చులు, పుచ్చకాయ. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. సింధుకి వడ్డాణం కావాలి. సింధుకి పుచ్చకాయ కావాలి. సింధుకి బందరు లడ్డు కావాలి. సింధుకి జడకుచ్చులు కావాలి. సింధుకి కోడిగుడ్డు కావాలి. సింధుకి చిచ్చుబుడ్డి కావాలి. సింధుకి పచ్చగౌను కావాలి. ప్రశ్న, పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. 1 తెచ్చింది జయంతి జడకుచ్చులు. ఈ పదాలను సరిచేసి రాస్తే జయంతి జడకుచ్చులు తెచ్చింది. 2 తింటే బలం రోజు గుడ్డు. రోజు గుడ్డు తింటే బలం. 3 వెచ్చన వడి అమ్మ. అమ్మ వడి వెచ్చన. 4 పచ్చగడ్డి సోములు తెచ్చాడు. సోములు పచ్చగడ్డి తెచ్చాడు. గీతల్లో అందంగా రాయండి. బిడ్డ చేతిలో లడ్డు ఉంది. ఈ వాక్యాన్ని కింద గీతల్లో రాయాలి. నిచ్చెనపై పిచ్చుక వాలింది.
చెప్పుకోండి చూద్దాం. కాయ పచ్చన గింజ నల్లన గుజ్జు తీయన ఏమిటది ఏమిటది ఏమిటది? సీతాఫలం. తర్వాత నేను నేర్చుకున్నవి, మీరు నేర్చుకున్న ఒత్తు అక్షరాలు ఒత్తు పదాలు రాయాలి. తర్వాత ఇందులోనే అరటి చెట్టు. ఆ ప్రశ్న కింది పట్టికలోని గా ఒత్తు అక్షరాలున్న గడులకు ఒక రంగు, ఠా ఒత్తు అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి. ముందుగా గా ఒత్తు అక్షరాలున్న గడులకు రంగులు వేద్దాం. తర్వాత ఠా ఒత్తు అక్షరాలున్న గడులకు రంగులు వేద్దాం. తర్వాత ఆ ప్రశ్న కింది పదాలు చదవండి, గా ఒత్తు ఠా ఒత్తు అక్షరాలకు పెట్టె గీయండి. ముందుగా పదాలు చదువుదాం. మొగ్గ, ఉగ్గాని, అగ్గి, బగ్గి, ముగ్గురు, గగ్గోలు, పాలబుగ్గ, జాజి మొగ్గ, సిగ్గుల మొగ్గ, ముంగిట ముగ్గు, రంగుల రగ్గు. అట్ట, చుట్టాలు, ఉట్టి, పట్టీలు, జుట్టు, మెట్టెలు, పొట్టేలు, అట్టపెట్టె, పాలపెట్ట, పాము పుట్ట, తలకట్టు. తర్వాత ఇక్కడ గా ఒత్తు అక్షరాలున్న పదాలకు పెట్టె గీయాలి. నేను ఉదాహరణకు ఒకటి గీస్తున్నాను, మీరు ఇవన్నింటికి గా ఒత్తు ఉన్న అక్షరాలన్నింటికీ పెట్టె చుట్టాలి. ఇటువైపు ఠా ఒత్తు ఉన్న అక్షరాలకు పెట్టె గీయాలి. ఈ ప్రశ్న పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదువుదాం. మొగ్గ, పూల బుట్ట, ముగ్గు, తేనె తుట్టె, పుట్ట, అగ్గిపెట్టె. బొమ్మతో పదాన్ని జత చేద్దాం. ముగ్గు, పుట్ట, మొగ్గ, అగ్గిపెట్టె, పూల బుట్ట, తేనె తుట్టె. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. రగ్గు, సిగ్గు, ముగ్గు, దగ్గు, బొగ్గు. అట్ట, బుట్ట, తట్ట, పుట్ట, గిట్ట. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. వెదురు, బుట్ట, తేనె తుట్టె, జాజి మొగ్గ, చిట్టి చేతులు, పాము పుట్ట, చెరువు గట్టు, ముంగిట ముగ్గు, పాప బుగ్గ. కింది వాక్యాలు చదవండి, పదానికి సంబంధించిన వాక్యాలు రాయండి. చెరువు గట్టున చెట్టు, చెట్టు మీద పాలపెట్ట, చెట్టు కింద పాము పుట్ట, చెరువులోన తామర మొగ్గ. ఇక్కడ చూడండి, చెట్టు మీద డాష్, చెట్టు మీద పాలపెట్ట కదా, పాలపెట్ట. చెట్టు కింద పాము పుట్ట, పాము పుట్ట. చెరువు గట్టున చెట్టు, చెట్టు. చెరువులోన తామర మొగ్గ, తామర మొగ్గ. రూప్రశ్న కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. 1 చీమలు పుట్ట పెట్టాయి, చీమలు పుట్ట పెట్టాయి. ఆ పుట్టలో పాము చేరింది, ఆ పుట్టలో పాము చేరింది.
చీమలు పుట్ట నుండి వెళ్ళిపోయాయి. చీమలు పుట్ట నుండి వెళ్ళిపోయాయి. 2 అక్క ముగ్గు వేసింది. అక్క ముగ్గు వేసింది. అక్క ముగ్గుకు రంగులు వేసింది. అక్క ముగ్గుకు రంగులు వేసింది. అక్క ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టింది. అక్క ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టింది. కింది వాక్యాలు చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టికి చలి వేసింది. పెట్టెలో రగ్గు తీసింది. కప్పుకొని హాయిగా పడుకుంది. ప్రశ్న చూడండి. 1వ ప్రశ్న, ఎవరికి చలి వేసింది? చిట్టికి కదా. చిట్టికి చలి వేసింది. 2 రగ్గు ఎక్కడ ఉంది? పెట్టెలో రగ్గు ఉంది కదా, అదే రాద్దాం. రగ్గు పెట్టెలో ఉంది. చిట్టి రగ్గును ఏమి చేసింది? కప్పుకొని హాయిగా పడుకుంది. చిట్టి రగ్గును కప్పుకొని హాయిగా పడుకుంది. రాయండి. ఆ ప్రశ్న కింది అక్షరాలకు గుణితం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. గాకు గా అవుతుంది కదా, ముందు గా గుణితం రాద్దాం. తర్వాత టాకు టా అవుతుంది కదా, గుణితం రాద్దాం. కింది బొమ్మలకు పేర్లు రాయండి. చెట్టు, పుట్ట, ముగ్గు, మొగ్గ, పుట్టగొడుగు, పూల బుట్ట, తేనె తుట్టె, పిచ్చుక, అగ్గిపెట్టె, వెదురు బుట్ట. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన అక్షరాలకు ఠా ఒత్తు, గా ఒత్తులలో సరైన ఒత్తులు చేర్చి రాయండి. 1 చూడండి. బుటాయి గూడెం నుండి జగుమామ వచ్చాడు. బుట్టాయి గూడెం నుండి జగ్గుమామ వచ్చాడు. 2 జగుమామ బుట్టలో జాజి మొగలు తెచ్చాడు. జగ్గుమామ బుట్టలో జాజి మొగ్గలు తెచ్చాడు. 3 జాజి మొగలను చిటిపాపకు ఇచ్చాడు. జాజి మొగ్గలను చిట్టిపాపకు ఇచ్చాడు. 4 చిటిపాప జాజి మొగలను దండగా గుచ్చింది. చిట్టిపాప జాజి మొగ్గలను దండగా గుచ్చింది. పూల దండను జడలో పెట్టుకుంది. పూల దండను జడలో పెట్టుకుంది. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. 1 ఉంది పెరటిలో అరటి చెట్టు. పెరటిలో అరటి చెట్టు ఉంది. 2 వేశారు ముంగిట ముగ్గు. ముంగిట ముగ్గు వేశారు. 3 వేసింది గులాబీ చెట్టు మొగ్గ. గులాబీ చెట్టు మొగ్గ వేసింది. 4 చేరాయి పాములు పుట్టలో. పుట్టలో పాములు చేరాయి. 5 తెచ్చాడు మామ పుట్టగొడుగులు. మామ పుట్టగొడుగులు తెచ్చాడు. గీతల్లో అందంగా రాయండి. చెట్టుపై పాలపెట్ట వాలింది. చిట్టి రంగుల ముగ్గు వేసింది. చెప్పుకోండి చూద్దాం. ఆకాశాన 60 గదులు, గదికి ఒక సిపాయి, సిపాయికో తుపాయి. ఏమిటది? 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 తేనె తుట్టె. తర్వాత నేను నేర్చుకున్నవి. మనం నేర్చుకున్న ఒత్తు అక్షరాలు, నేర్చుకున్న ఒత్తు పదాలు రాయాలి. సృజనాత్మకత. బొమ్మకు రంగులు వేయండి. ఇక్కడ మనకు అరటి చెట్టు బొమ్మ ఇచ్చారు కదా, ఈ బొమ్మకు మనం రంగులు వేయాలి. తర్వాత పుచ్చకాయ బొమ్మ గీసి రంగులు వేయండి. పుచ్చకాయ బొమ్మను ఈ విధంగా వేసి దానికి రంగులు వేయాలి.